మాత ఆదిశక్తి అంటే ఆ దేవాది దేవుడు మహాదేవుడికి సహధర్మచారిణి. తనకి దేని పట్ల ఎలాంటి ఆసక్తి ఉండదు. కానీ మహాదేవుడి సాహచర్యంలో మాత ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ ఆనందంతోనే మాత శరీరం నుండి దివ్య తరంగాలు ఉత్పన్నమయ్యాయి. అవి అంధకారాన్ని పారద్రోలి ఒక కొత్త సృష్టిని రచించసాగాయి. దేవగణాలు, గంధర్వులు, యక్షునులందరి గౌరవాన్ని పొందుతూ ఉంటే మాత సంతోషం చిరుదరహాసంగా వెలువడేది. మాత సుందర దరహాసం కైలాసాన్ని వివిధ వర్ణాలతో ముంచెత్తాయి. మాత ఆగమనంతో కైలాసమంతా ఆనందోత్సవాలతో వెల్లువెత్తాయి. ఇప్పుడు చూస్తుంటే మన మాత ఒక కొత్త కైలాసాన్ని సృష్టించారనిపిస్తుంది. మేమంతా కోరుకునేది ఒకటే, మాత ఎల్లప్పుడూ ఆనందంతో ప్రసన్నురాలై ఉండాలని. మాత ప్రసన్నురాలై ఉంటే కైలాసమంతా ఆనందోత్సవాలతో మునిగిపోతుంది. మాత కూష్మాండదేవి దరహాసం దేనికి ప్రతీకో తెలుసా? ఇల్లాలి దరహాసం వల్లే పురుషుడికి పరిపూర్ణత్వం, ప్రశాంతతలు లభించగలవు. గృహలక్ష్మి సంతోషంగా ఉందంటే ఆ గృహంలో కూడా సుఖ సంతోషాలు ఉంటాయి. ఏ ఇంట్లో ఇల్లాలు బాధపడుతుంటుందో ఆ ఇంటి వైపు సుఖ సంతోషాలు ఎప్పుడూ కన్నెత్తి చూడవు. అందుకే ఇల్లాలను ఎప్పుడూ బాధ పెట్టకూడదు. స్త్రీని అందరూ గౌరవంగా చూడాల్సి ఉంటుంది. విప్రవర్య, నేనెప్పుడూ మా స్వామికి ఈ విషయమే చెబుతుంటాను. భార్యని సంతోషపెట్టాలంటాను. ఎందుకంటే స్త్రీలు సంతోషంగా ఉంటే ఏ ఇల్లైనా సంతోషంగా ఉంటుంది. వీధి విలాసం ఎంతో విచిత్రమైనది. ఏ మాత చిరునవ్వు నుండి ఈ సృష్టి ఆకారం దాల్చిందో ఆ ఆదిశక్తిని దుఃఖం కలిగేలా చేస్తున్నారు. అందుకు కారణం దివోదాసు రాజుగారే. మాతకే సంతోషం లేని కాశీలో ఆనందం ఎలా లభిస్తుంది? స్త్రీలు పూజించబడే చోట దేవతలు నివసిస్తారు అనేది పెద్దలు ఏనాడో చెప్పారు. నిజం చెప్పాలంటే స్త్రీలే ప్రపంచానికి శక్తి, యుక్తి. సూర్యుడు బ్రహ్మాండానికి ఆత్మ అయితే సూర్యుడి యొక్క ఆత్మశక్తి మాతా కూష్మాండ. మాతా కూష్మాండ హృదయ చక్రంలో స్థిరమై ఉంటుంది. దానినే అనాహత చక్రం అని పిలుస్తారు. మీ మాట కూడా విలువైనదే. మాతా కూష్మాండ హృదయంలో నివసిస్తారు. అందువలనే వారు తేజవంతమైన మనోశక్తి. అందువల్ల నవరాత్రి 4వ రోజు మనస్ఫూర్తిగా మాత కూష్మాండ దేవిని పూజించాల్సి ఉంటుంది. మాత పూజ వలన రోగాలు, శోకాలు కూడా తీరిపోతాయి. ఇంకా ఆయుష్, యశస్సు, బలం, ఆరోగ్యాలు ప్రాప్తి చెందుతాయి. జీవనకాలం ముగిసాక పరమపదం కూడా ప్రాప్తిస్తుంది. అయితే పదండి, ఇక మాతా కూష్మాండాదేవి పూజ చేద్దాం. ఒకవేళ మేము ఇక్కడ రాజ్యం పరిపాలించాలంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
రోజు మహాదేవుడి చూపులు తన ప్రియపుత్రుణ్ణి చూస్తున్నట్లే ఉన్నాయి. వారు తేజవంతమైన మనోశక్తి. అనాహత చక్రం తేజోవంతమైనప్పుడు, అందులోని కుండలిని శక్తి ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి తనలోని అహంకారం అనే భావాన్ని నశింపజేసుకుని అనుబంధాల లోతులను అర్థం చేసుకుని వాటిని నిలబెట్టుకుంటారు. ఎలా? ఎలాగంటే మహాదేవుడు కేవలం దైవం మాత్రమే కాదు, జగత్పిత కూడా. తను అహంకారానికి ఏమాత్రం లొంగనివాడు. సకల చరాచర ప్రాణులు ఆయన సంతానమే. ఒకవేళ సంతానం అజ్ఞానంతో అడగరానిది అడిగినా అదెంత కష్టసాధ్యమైనా ఏమాత్రం ఆలోచించకుండా ఇచ్చేస్తాడు. మహాదేవా! పరిస్థితి చూస్తుంటే అనాహత చక్రం జాగృతమైనందువల్ల తమరికి అసలు సత్యం బోధపడే ఉంటుంది. ఈ జగత్పిత మహాదేవుడే అని. ఇప్పుడు మనం మాతకు హారతినిద్దాం. రేపు నవరాత్రిలో 5వ రోజు. రేపు మనం మాత యొక్క 5వ రూపం స్కందమాత గాథన విందాం. మాత, ప్రతిరోజు నేను అన్నయ్య దివోదాస మహారాజుకి సరళమాతకి తమరి కథలు వినిపిస్తున్నాము. అప్పుడు మాకొక స్పష్టమైనది అవగాహన కలుగుతోంది. తండ్రి గారిని పొందడం కోసమై తమరు ఎన్నో కష్టాలను అనుభవించారు. ఆ అవగాహనే మమ్మల్ని భక్తి భావంలో ముంచెత్తుతుంది. పుత్ర, ఆ కష్టం కష్టం కాదు, ఆ కష్టమే ఆశీర్వాదంగా మారుతుంది. ఆ కష్టమే నాకు మహాదేవుడి సాన్నిధ్యాన్ని ప్రసాదించింది. వారిని వివాహం చేసుకున్నాక కైలాసమే నాకు నివాసమైంది. పుత్ర, నువ్వు రేపు వినిపించబోయే కథ నా మనసుకు నచ్చిన కథ, నాకెంతో ఇష్టమైన కథ. మాతృత్వంలోని మాధుర్యాన్ని చవిచూపించిన కథ. అది కార్తికేయుడు నాకు పుత్రుడి రూపంలో లభించిన కథ. ప్రభు ప్రభు జగత్సి మహర్షి! ఏమైంది ముష్కోతమా? ఏమైంది జగత్స్య మహర్షికి? ఏం చెప్పమంటారు కుమారస్వామి? ఆ మహర్షి మాట్లాడడం లేదు, కదలడం లేదు. ఏమైందో అర్థం కావడం లేదు. వెళ్ళండి పుత్రులారా, అక్కడికి వెళ్ళి మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి.
రండి ప్రభు, చూడండి. అన్నయ్య, మహర్షి ప్రాణాలకు ప్రమాదం లేకపోవచ్చు, కానీ ఆయన తీవ్రమైన అనారోగ్యానికి లోనైనట్టున్నారు. తక్షణమే ధన్వంతరి గారికి ఆవాహన చేయాలి. అలాగే గణేష. నేను వారి నోట్లో చుక్కల మందు వేస్తాను. కానీ ధన్వంతరి గారు, వారు ఇవేవే స్వీకరించకపోవచ్చు, ఎందుకంటే వారు నిర్జల నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే నేను వారికి లేపనాల ద్వారా ఉపచారాలు చేసేందుకు ప్రయత్నిస్తాను. శ్రీ గణేష, కుమారస్వామి, నేను వీరికి లేపనం పూసినప్పటికీ వీరి పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంది. ప్రాణాలతో ఎలా బ్రతుకున్నారో అర్థం కావట్లేదు. జగత్య మహర్షి ప్రాణాలు కేవలం తండ్రి గారి కోసమే నిలబడి ఉన్నాయి. ఒకవేళ తండ్రి గారు కాశీకి తిరిగి వచ్చేలోపు జగత్య మహర్షికి ఏమైనా అయ్యిందంటే మనందరికీ బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. ఈ రోజు నవరాత్రులలో 5వ రోజు. మనం ఈ రోజు మాత రూపాలలో స్కందమాతని ఉపాసించబోతున్నాము. ఈ స్వరూపంలో పార్వతీ మాత ఒడిలో సోదరుడు కార్తికేయుడు, సోదర, అది మహారాజా. కుమారస్వామి అందరికీ అన్నే కదా, అంటే వినాయకుడికి అన్నగారు. పార్వతీమాత ఒడిలో కూర్చుని ఉంటారు. అంటే మాతకు ఈ రూపంలో మాతృత్వం లభించిందనేగా? మాతృత్వంలోని ఆనందం మాతకు లభించింది కానీ సాధారణమైన ప్రసవంలో జరగలేదది. అంటే మాత గర్భధారణ చేసి కుమారస్వామికి జన్మనివ్వలేదు. నిజానికి ఇదంతా మాత లీలా విలాసమే. ఒకవైపున పార్వతీమాతకు మహాదేవునికి వివాహ వేడుకలు పూర్తయ్యాయి. ఇక మాత సుఖ సంతోషాలతో అత్యంత ఆనందంగా గృహస్థాశ్రమంలో మర్యాదను ఆస్వాదిస్తున్నారు. వారి కోరికలన్నీ లభిస్తున్నాయి. కానీ సంతాన ప్రాప్తికై పరితపిస్తూనే ఉన్నారు. స్వామి, స్త్రీ జన్మకు సార్థకత సంతానం వల్ల లభిస్తుంది. నాకు సంతానం లభించే వరం ప్రసాదించండి. తథాస్తు. దేవతలందరూ ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. మహాదేవుడి లీలా విలాసం దాగి ఉందంటారా? తన పుత్రుడిగా జన్మించాలనే కోరికను తీరుస్తానని అంటే విప్రవర్యులారా వరాన్నిచ్చారన్నమాట. వారి నిరీక్షణ ఫలించేతే. కానీ ఏమైంది విప్రవర్య? దేవతలు ఒక కొత్త సమస్యని తెచ్చిపెట్టారు. మహాదేవుడు పార్వతీదేవికి సంతానం లభించాలని వరాన్నిచ్చారు. త్వరలోనే వారొక పుత్రుడికి జన్మనిస్తారు. ఈ శుభగడియ కోసమే మనందరం కళ్ళు కాయలు కాసలే ఎదురు చూస్తున్నాం. మన నిరీక్షణ ఫలించి ఆ తారకాసుడి అంతం కాక తప్పని పరిస్థితి రాబోతుంది. దేవేంద్ర, సూర్యదేవ, తారకాసుడు ఇంకా అంతం కాక తప్పదు. అయినా ఒక కొత్త సమస్య కూడా ప్రారంభం కాబోతుంది. అది ఇప్పటి వరకు మీ దృష్టికి రానేలేదు. సమస్య ఏమిటి? ఆ సమస్య అగ్నిదేవా? మహాదేవుడంటే అపారమైన బలానికి నిదర్శనం. ఇంకా ఆదిశక్తి
యావత్ బ్రహ్మాండంలోనే వ్యాపించిన శక్తి. తాను సాక్షాత్తు ప్రకృతి మాత. మహాదేవుడు పార్వతీమాతలో అనంత శక్తి స్వరూపాలు. వారి కలయిక ద్వారా జన్మించే పుత్రుడంటే యోధుడు, వీరుడు అయ్యుంటారు. వారి శక్తిని అంచనా వేయడం కూడా కష్టమే. అంతటి శక్తివంతుడి దృష్టి నా సింహాసనం మీద పడిందంటే చాలా కష్టం. ఈ సమస్యకు మనం తగిన పరిష్కారాన్ని అన్వేషించక తప్పదు. తారకాసురుని అంతం చేయడం కోసం మనం స్వయంగా అతిపెద్ద ప్రమాదాన్ని ఆవాహన పలికాము. దేవేంద్ర, ఇప్పుడు దీనికి మన దగ్గర ఒకే ఒక పరిష్కారం ఉంది. మహాదేవ, తారకాసురుడి పీడ నుండి లోకాలని రక్షించండి. కేవలం తమరి పుత్రుడు మాత్రమే తనని అంతం చేయగలడు. ఎటువంటి పుత్రుడు రావాలంటే అది కేవలం తమరి అంశం ద్వారా మాత్రమే జన్మించాలి. అందులో పార్వతీ మాత ప్రమేయం ఏమాత్రం కూడా ఉండకూడదు. స్వామి, స్త్రీ జన్మకు సార్థకత సంతానం వల్ల లభిస్తుంది. నాకు సంతానం లభించే వరం ప్రసాదించండి. తథాస్తు. మహాదేవ, కేవలం తమరి పుత్రుడు మాత్రమే తనని అంతం చేయగలడు. ఆ పుత్రుడు కేవలం వంశం ద్వారా మాత్రమే జన్మించాలి. అందులో పార్వతీ మాత పాల్పంచుకోకూడదు. స్త్రీ జన్మకు సార్థకత సంతానం వల్ల లభిస్తుంది. నాకు సంతానం లభించే వరం ప్రసాదించండి. తథాస్తు. మాత పార్వతీదేవికి మహాదేవుడు చేసిన వాగ్దానం గురించి తెలియగానే మాత ఆగ్రహావేశంతో రగిలిపోయారు. ఆ దేవతలకి మహాదేవుణ్ణి అంతటి అనుచితమైన వరాన్ని కోరే ధైర్యం ఎలా వచ్చింది? నేను వారికి శాపం ఇస్తున్నాను. ఇక ముందు దేవతలు కూడా వారి భార్యల వలన సంతానాన్ని పొందే అవకాశాన్ని కోల్పోయేలా శాపమిస్తున్నాను. విప్రవర్య, పార్వతీమాత సంతానం గురించి పరితపిస్తున్న విషయం మహాదేవుడికి తెలిసి కూడా వారా దేవతలకు ఆ వరాన్ని ఎందుకు ప్రసాదించారు? శివలీల. తథాస్తు. శివుడి ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు. వారి ఆజ్ఞ లేకుండా ఏదీ జరగబోదు. అంటే విప్రవర్యులారా, ఈ మహాప్రసాదం వెనుక కూడా మహాదేవుడి లీలా విలాసం దాగి ఉందంటారా? తమను సరిగ్గా అర్థం చేసుకున్నారు మహారాజా. వాస్తవానికి ఈ సంఘటన వెనకాల పూర్వకాలంలో జరిగిన ఒక సంఘటన ఉంది. ఒకసారి మహాదేవుడు పార్వతీమాళ వ్యాహ్యాళికి వెళ్ళినప్పుడు
కారడవిలో తమరి నామజపం చేస్తున్నదెవరు? సనకసనాది ఋషులు. అలాగా, నాకు అర్థమైంది. నాతో వాహ్యానికి రావడం కేవలం ఒక సాకు మాత్రమే. వాస్తవానికి మీకు మీ భక్తులను కలవాలనే కోరిక ఇక్కడికి తీసుకొచ్చింది, అవునా? లేక వేరే కారణం ఏమైనా ఉందంటారా? మహేశ్వరి, భక్తుడు భగవంతుడి దర్శనానికై ఎంత పరితపిస్తాడో అంతే ఉత్సుకత భగవంతుడికి కూడా భక్తుడి పట్ల ఉంటుంది. పదండి మహాదేవా, భగవంతుడికి భక్తులకి మధ్య రావడం భార్యలకి ఇష్టం ఉండదు. మన కోరికలన్నీ నెరవేరాలని కోరుకోవడమే తప్పు. ఏది నెరవేరడం వల్ల మనతో పాటు మన వారందరికీ ఉపయోగం ఉంటుందో అలాంటి కోరికలే నెరవేరాలని కోరుకోవాలి.